ఓకే. నౌ wintwealth.com. ఓకే. ఇందులోకెళ్తే గెట్ స్టార్టెడ్. ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్. గెట్ ఓటీపీ. ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి 3116. స్పెషల్ పిన్ అడుగుతుంది, నువ్వు ఏదైనా సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో యు ఆర్ లాగ్డ్ ఇన్ నౌ. ఇందులోకి వెళ్ళిన తర్వాత బాండ్స్లోకి వెళ్దాం. బాండ్స్లో ఇక్కడ చూడు, సెలెక్ట్ ఏ కేటగిరీ. హై రేటెడ్ బాండ్స్, మంత్లీ ఇంట్రెస్ట్ కావాలి. ఎస్, మంత్లీ ఇంట్రెస్ట్. సో మంత్లీ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ మంత్లీ. ఓకే, ప్రిన్సిపల్ మెచ్యూరిటీ మీద వస్తుంది, ఇంట్రెస్ట్ మాత్రం మంత్లీ వస్తుంది. ఇప్పుడు ఐఐఎఫ్ఎల్ సంస్థ 11% ఇస్తుంది, కానీ దీనిది ఏఏ మైనస్. ఓకే, ప్రాక్ఫిన్ BBB+ వద్దు. నావీ ఫిన్సర్ ఏ రేటింగ్ ఉంది. ముతూట్ కార్పొరేషన్ 9.75 ఉంది, ఏ రేటింగ్ ఉంది. అలాగే ముతూట్ ఎంక్రెడ్ ఏ రేటింగ్, A+. యూగ్రో క్యాపిటల్ ఇది బాగానే ఉంది, కానీ ఇది 8.5. బెస్ట్ ఫైనాన్స్ వద్దు. మళ్ళా ఏఎఫ్ఎల్ సంస్థ ఎలా అంటున్నాడు. ముతూట్ మైక్రో ఫైనాన్స్ కొద్దిగా ప్రాబ్లమాటిక్, అందులో కలపడదు. నావీ ఫిన్సర్స్ బాగానే ఉంటుంది, ఏ రేటింగ్ ఇచ్చాడు. వింట్ క్యాపిటల్ వద్దు, BBB- ఉంది. సో ఫినబుల్ క్రెడిట్ ఇది కూడా BBB+ ఉంది, వద్దు. స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ BBB వద్దు. సో వీటిల్లో చూస్తే గనక ఐఐఎఫ్ఎల్ ఒకటే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఐఐఎఫ్ఎల్ ఈజ్ ఎ వెరీ గుడ్ కంపెనీ, అందులో మనకి షేర్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇది మంత్లీ ఇంట్రెస్ట్. ఇది హై రిటర్న్స్ చూద్దాం. హై రిటర్న్స్ ఆబ్వియస్లీ BBB-, సో మనం ఇందులో వెళ్ళద్దు. ట్యాక్స్ బెనిఫిట్. ఓకే, గవర్నమెంట్ బాండ్లోకి వెళ్దాం. 5%, ఇక్కడ 5.6 తక్కువ ఉంటుంది. ఓకే, సో అదొద్దు. బిగ్ బ్రాండ్స్ చెప్పాను కదా, ఐఐఎఫ్ఎల్ ఫస్ట్ వస్తుంది, కాబట్టి ఇందులో మనం ఐఐఎఫ్ఎల్కి వెళ్ళడం ఉత్తమం. ఓకే, అది సంగతి.